మా తండ్రిని వశిష్ఠుడు ఆడుకుంటున్నాడు అని చంపడానికి వెళ్తాడు. తపస్సులో ఉంటాడు. తపస్సులో ఉన్న కూడా ఆయన కన్నీ తెచ్చిపోతే ఏం జరుగుతుంది. అయితే ఇలా కూర్చుంటాడు. వాళ్ళు రాగానే వెనకాల ఇట్లా కత్తెత్తగానే హా అంటాడు. ఒకటేసారి నోరు పెద్దగా వేసి హా అనగానే హా అన్న శబ్దంలో నుంచి శక్తి బయటకు వచ్చి 100 మంది వెనకాల నాశనం అయిపోతారు. అది చూసి ఇది కదా బ్రహ్మర్షి పదవి అంటే, ఇలా నాకు కావాలి అని ఒక కోరిక ఉంటుంది. ఈ రాజు ఎందుకు అనిపిస్తుంది, క్షత్రియుడు ఎందుకు, ఇదంతా రాజ్యం నాదే, కానీ నాకు ఏమిటి అనిపిస్తలేదు అని చెప్పి ఆ కోపంతో బ్రహ్మర్షి కావాలనుకున్నాడు. కానీ చూడండి, ఒక వశిష్ఠ గురువు నిశ్శబ్దంతో గెలిచిందండి, మౌనంతో గెలిచింది. ఈయనేమో కోపంతో ఆశ్రమాన్ని నాశనం చేసిండు. మేనకతో 10 సంవత్సరాలు, 2 రోజులు ఉంటా అనుకున్నాడు, 10 సంవత్సరాలు ఉన్నాడు. ఇంద్రుడు ఎప్పుడూ ఋషులందరికీ పరీక్ష పెడుతూ ఉంటాడు. అందుకనే తన కోపమే తన శత్రువు. మనమందరం ధ్యానం చేసే వాళ్ళందరికీ కూడా బయట నార్మల్ గా ఉంటే కోపం కలవాలేదండి. మన కోపము వస్తుంది అని చెప్పి మేడం మన కోపం రావద్దని చెప్పి మళ్ళీ అణిచిపెట్టినాం అనుకోండి, అది ఇంకా డేంజర్. అందుకనే మనల్ని దహించి వేస్తుంది ఏంటి అంటే మన కోపమే. కోపం వచ్చినప్పుడు ఏమైతుంది మరి, ఎందుకు శత్రువు అయింది? తన కోపమే తన శత్రువు అన్నది. ఇంకా ఎన్నిసార్లు వస్తుందండి మనకి? మన ఆయన కంటే ముందు మనకే వస్తుంది, వాళ్ళకి తక్కువ వస్తుంది, మనకి ఎక్కువ వస్తుంది కోపం. మరి ఆ కోపం వచ్చినప్పుడు లోపల రగులుతుందా మీరు చెక్ చేసుకోవాలి, ఎరుకతో ఉండి చూసుకోవాలి. ఈ లోపల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? దాని వల్లనే మనం ఒక మెట్టు ఎక్కడం ఆగిపోతుంది. మనం ఆ శ్లోకం గురించి తెలుసుకుందాం. మరి కోపం వచ్చినప్పుడు ఏమైతుంది? వివేకాన్ని కోల్పోతున్నాం. వివేకం ఉండదు అక్కడ, విచక్షణ వివేకం ఉండకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేసినప్పుడు ఏమైతుంది? నీ తలరాతగా మారిపోవాలి. చూడండి, ఎందుకంటే